బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరా. ద రియల్ ఎస్టేట్ టైకూన్. మీరు ఏం చేసినా వెరైటీ ఏనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. రండి ప్రొసీడ్. ముందుగా శ్రీ కొండారెడ్డి గారు మాట్లాడతారు. కొట్టించుకుని నవ్వుతా పెట్టరా ఎర్రి. ఆంధ్రజ్యోతి ఆయన ఆ నుంచి ఆయనకు ఎంత బాధనం, దోచుకునేది పంచుకునేది తినుకునేది కట్ అయిపోతుంది అని చెప్పి. రే గుడిరాజు, నీ గూళ్ళు పెరిగిన కానీ మెదడు పెరగలేదురా ఎదవా. పోతు బొబ్బాస్ చెట్లా పెరిగావు. నేర్పండి రాడికి. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలని చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు దాన్ని చేసేవన్నీ దొంగ యదవులు ఎత్తుకోరు పనులు. ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండ, చెప్పు. నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. అధికారంలోకి వచ్చాకంట రాధాకృష్ణకి చుక్కలు చూపిస్తాడంట, స్టేషన్లు తిప్పుతాడంట. ముందు నువ్వు రావాలి కదా. జగన్ గురించి వదిలేయండి, ఆయన అధికారంలో లేడు, అధికారంలో రాడు. రావాలంటే పగటి కళలు కాదు కనాల్సింది, వాస్తవంలో బతకాలి. హలో మిస్ మేనియాక్ డిప్రెషన్, ఎప్పుడు ఇలా డ్రీమ్స్ లో బతకడం కాదు, వేకప్. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలు అంటే నీకు అంత అలుసుగా కనిపిస్తా ఉందా రాధా? ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. అబ్బో, మీరు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, గూగుల్ మర్చిపోతగా. ఇట్టా కొడితే అట్టొచ్చేస్తా. దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. చూసేవాళ్ళు మొక్క మీద ఉమ్మేరు, జేబులో జేబురు మళ్ళా పెట్టుకుంటాగా తీసి తుడుచుకుంటా. వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేరు. వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి, కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లిని విమర్శించారో ఒక్కసారి ప్లే చేయండి. కమ్ములు పత్రబాబు చెప్పకం. మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ, పసుపు చీర కట్టుకుని వాళ్ళ ఇళ్ళకెళ్ళి మోకరిల్లి. ఇది మోకరిల్లటం ఏంటి? ఇది సరైనటువంటి భాష? చెప్పరా, చెప్పు. అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. అసలు మహిళల గురించి ఇంత తక్కువగా చూసే కార్యక్రమం, తక్కువగా మాట్లాడే కార్యక్రమం, ఈ పరిస్థితులన్నీ కూడా రాష్ట్రంలో ఎందుకు వచ్చినాయి? ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంత ముందు ఎప్పుడు జరగల. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఉన్న తల్లిని బూతులు తిట్టి సంబంధాలు అంటగట్టితే స్పందించలేనటువంటి వాళ్ళు మీరు ఈ రోజు మహిళల మీద మాట్లాడుతున్నారు. మహిళల మీద మాట్లాడేటటువంటి అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కోల్పోయింది. 100% కరెక్ట్ అండి. అలాంటి మాటలు మాట్లాడేదానికి, కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ ఎక్కడున్నాయండి తనకు విలువలు? నలుగురు పిల్లలు కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి, కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఎగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఇలాంటి యాక్టర్ ఒక సినిమాలో ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇలాంటి ఫ్రెండ్ లైఫ్ లో ఉంటే లైఫ్ సంగనాగిపోతుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 1923 1923 నుంచి 2019 దాకా గుడ్, ఎల్కేజీలో పడండి. ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాం. ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలో చూసుకోవాలి. నీ తల్లిని, నీ చెల్లిని
ఇంటికి తీసుకొచ్చుకోవాలి. కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. నీ చెల్లికి ఇవ్వాల్సిన వాటా రాసిచ్చేయాలి. మీ తల్లిని మీ చెల్లిని తిట్టిన వాళ్ళ మీద ఇప్పటికైనా యాక్షన్ తీసుకోగలవా? పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను గానీ లేకపోతే ఇంకోటి గానీ. నో యూస్. వాడు విండండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన